Hi guys, welcome back to my channel. I hope all you are doing good. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే దీనికన్నా ముందు ప్రీవియస్గా నేను సి లాంగ్వేజ్కి సంబంధించి ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ పోస్ట్ చేయడం జరిగింది. అలాగే థర్డ్ యూనిట్కి సంబంధించిన దీనికన్నా ముందర టాపిక్స్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మీరు ఆ వీడియోస్ కనుక చూడనట్లయితే ఆ వీడియోస్ ఫస్ట్ చెక్ చేసి దెన్ తర్వాత ఈ వీడియోస్ని చూడండి. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి మెమరీ మోడల్ ఇన్ సి. ఈ టాపిక్ చెప్పుకోబోయే ముందు అసలుకి మెమరీ అంటే ఏంటి, మెమరీలో మెమరీలో ఏం చేస్తాము మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. మెమరీ అంటే స్టోరింగ్ పర్పస్లో యూస్ చేస్తాము, ఒక డివైస్ లాగా అని చెప్పేసి. సో సి యొక్క మెమరీ మోడల్ అనేది ఎలా ఉంటుంది, సిలో ఎలా మెమరీని స్టోర్ చేస్తాం. మెమరీ ఈజ్ నథింగ్ బట్ మెమరీలో మనము ఏం స్టోర్ చేస్తాము, సి లాంగ్వేజ్లో అయితే వేరియబుల్స్ కానీ ఇంటీజర్ వాల్యూస్ కానీ వాటిని స్టోర్ చేస్తాం అలా కదా. సో వేటిల్లో స్టోర్ చేస్తాము అనేది చూసుకుందాం. ఏ టిపికల్లీ మెమరీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్స్. ఈ యొక్క ఏదైతే 5 సెక్షన్స్ ఉన్నాయో ఆ 5 వాటిలో మెమరీ అనేది స్టోర్ చేస్తామన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి టెక్స్ట్ సెగ్మెంటేషన్, ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకుని టెక్స్ట్ సెగ్మెంట్, ఇనిషియలైజ్డ్ డేటా సెగ్మెంట్, అన్ఇనిషియలైజ్డ్ డేటా సెగ్మెంట్, హీప్ స్టాక్. ఫస్ట్ వన్ ఈజ్ టెక్స్ట్ సెగ్మెంట్, ఇనిషియలైజ్డ్ డేటా సెగ్మెంట్, అన్ఇనిషియలైజ్డ్ డేటా సెగ్మెంట్, హీప్ స్టాక్. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ ఇది ఒక డయాగ్రామ్ అనమాట. హై అడ్రస్, లో అడ్రస్, హై అడ్రస్ అన్నీ పైన స్టాక్లో పైన అండ్ లో అడ్రస్లో కింద, అండ్ హీప్ అన్ఇనిషియలైజ్డ్, హీప్ స్టాక్, టెక్స్ట్ సెగ్మెంట్స్ ఇవన్నీ మనం ఈ డయాగ్రామ్ రూపంలో రిప్రజెంట్ చేసుకున్నాము. సో మనం ఈ 5 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ సెగ్మెంట్, ఇనిషియలైజ్డ్ డేటా సెగ్మెంట్, అన్ఇనిషియలైజ్డ్ డేటా సెగ్మెంట్, హీప్ స్టాక్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఫస్ట్ మూవింగ్ టు ద టెక్స్ట్ సెగ్మెంట్, టిపికలీ మెమరీ లేఅవుట్ ఆఫ్ ఏ రన్నింగ్ ప్రాసెస్. టెక్స్ట్ సెగ్మెంట్ అంటే ఏంటంటే టెక్స్ట్ సెగ్మెంట్ ఆల్సో నోన్ యాజ్ ఎ కోడ్ సెగ్మెంట్ ఆర్ సింప్లీ యాజ్ ఎ టెక్స్ట్ సెగ్మెంట్ని కోడ్ సెగ్మెంట్, అదే కాకుండా సింపుల్గా టెక్స్ట్ అని కూడా పిలుస్తాము. ఈజ్ వన్ ఆఫ్ ద సెక్షన్స్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్స్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ ఫైల్ ఆర్ ఇన్ మెమరీ. మెమరీలో కానీ ఆబ్జెక్టివ్ ఫైల్లో కానీ ఒక వన్ ఆఫ్ ద సెక్షన్ అనమాట. విచ్ కంటైన్స్ ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ టెక్స్ట్ సెగ్మెంట్లో మనకి ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో యాజ్ ఎ మెమరీ రీజియన్ ఏ టెక్స్ట్ సెగ్మెంట్ మే బీ ప్లేస్డ్ బిలో ద హీప్ ఆర్ స్టాక్. మెమరీ రీజియన్లో టెక్స్ట్ సెగ్మెంట్ అనేది హీప్ ఆర్ స్టాక్కి బిలో ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ హీప్స్ అండ్ స్టాక్ ఓవర్ఫ్లో ఫ్రమ్ ద ఓవర్ రైటింగ్ రాయడం వల్ల ఇవి హీప్స్ స్టాక్స్ అనేవి ఓవర్ఫ్లోని ప్రివెంట్ చేస్తాయి అనమాట. ఇక్కడ ఏదైతే నేను డయాగ్రామ్ చూపించానో దాంట్లో టెక్స్ట్ సెగ్మెంట్ అనేది బిలో ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో యూజువల్లీ ద టెక్స్ట్ సెగ్మెంట్ ఈజ్ షేరబుల్ సో దట్ ఓన్లీ ఏ సింగిల్ కాపీ నీడ్స్ టు బీ ఇన్ మెమరీ. సో టెక్స్ట్ సెగ్మెంట్ అనేది మనం షేర్ చేసుకుంటాము. సో మెమరీలో ఒక కాపీ మాత్రమే స్టోర్ చేస్తూ ఉంటాము. సో దాన్ని షేర్ చేసుకోవచ్చు కాబట్టి. లైక్ ఎలా అంటే మనం ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో తీసి మనం స్టోర్ చేసుకున్నప్పుడు అది ఎన్ని టైమ్స్ అయినా మనము షేర్ చేసుకోవచ్చు కదా ఆ పీడిఎఫ్ని. సో అలా ఫ్రీక్వెంట్లీ ఎగ్జిక్యూటెడ్ ప్రోగ్రామ్స్ సచ్ యాజ్ టెక్స్ట్ ఎడిటర్స్, ద సి కంపైలర్, ద షెల్స్ అండ్ సో ఆన్. ఇది మనకి టెక్స్ట్ సెగ్మెంట్ అనమాట. టెక్స్ట్ సెగ్మెంట్ అనేది సింపుల్గా టెక్స్ట్ రూపంలో ఉంటుంది. ఇది బిలో ద ప్రోగ్రామ్లో ఉంటుంది. అలాగే దీన్ని ఓవర్ రైట్ చేసినప్పుడు వాటిని రిమూవ్ చేస్తామన్నమాట ఓవర్ఫ్లో అయినప్పుడు. అండ్ ఈ టెక్స్ట్ సెగ్మెంట్ అనేది ఒక్కసారి స్టోర్ చేస్తాము. సో ఆ స్టోర్ చేసిన దాన్ని షేర్ చేస్తూ ఉంటాం అనమాట. లైక్ మనం ఏదైతే పీడిఎఫ్ ఫార్మాట్లో మనం ఒక యూనిట్ని పీడిఎఫ్ తీసేసి ఒక ఫార్మాట్లో ఉంచి దాన్ని మల్టిపుల్ టైమ్స్ షేర్ చేస్తాం కదా, అది మనకి టెక్స్ట్ సెగ్మెంట్ యొక్క ఎగ్జాంపుల్ అనమాట. అండ్ మూవింగ్ టు ద అనదర్ వన్, ఇనిషియలైజ్డ్ డేటా సెగ్మెంట్. డేటా సెగ్మెంట్ని మనం ఎలా ఇనిషియలైజ్ చేస్తాం. అసలు ఫస్ట్ సెగ్మెంట్ అంటే ఏంటి? సెగ్మెంట్ అంటే ఏంటంటే డివైడ్ చేయడం అనమాట. ఒక పార్ట్స్ ఆఫ్ సెగ్మెంట్స్గా డివైడ్ చేయడం. సో ఇనిషియలైజ్డ్ డేటా సెగ్మెంట్ యూజువల్లీ కాల్డ్ సింప్లీ ద డేటా సెగ్మెంట్. ఇనిషియలైజ్డ్ డేటా సెగ్మెంట్ని మనం డేటా సెగ్మెంట్ అని పిలుస్తాము. ఏ డేటా సెగ్మెంట్ ఈజ్ ఎ పోర్షన్ ఆఫ్ ద వర్చువల్ అడ్రస్ స్పేస్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్.
ఇనిషియల్గా మామూలుగా డేటా సెగ్మెంట్ అనేది స్పేస్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్కి ఒక పోర్షన్ అనమాట, విచ్ కంటైన్స్ ద గ్లోబల్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ దట్ ఆర్ ఇనిషియలైజ్డ్ బై ద ప్రోగ్రామర్. వాటికి గ్లోబల్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయి, అవి ప్రోగ్రామర్ చేత ఇనిషియలైజ్ చేయబడి ఉంటాయి. నోట్ దట్ ద డేటా సెగ్మెంట్ ఈజ్ నాట్ రీడ్ ఓన్లీ సిన్స్ ద వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్ కెన్ బి ఆల్టర్డ్ ఎట్ రన్ టైమ్. మనం అక్కడ నోట్ చేయాలన్నమాట, డేటా సెగ్మెంట్ అనేది ఓన్లీ రీడ్ ఓన్లీ పర్పస్లోనే, వాల్యూస్ అనేది వేరియబుల్స్ రన్ టైంలో ఆల్టర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ సెగ్మెంట్ అనేది ఫర్దర్గా ఇనిషియలైజ్ అయ్యి రీడ్ ఓన్లీ ఏరియా అండ్ ఇనిషియల్ రీడౌట్ ఏరియాకి సెగ్మెంట్స్ అనేవి ఫర్దర్గా క్లాసిఫై అవుతాయి అనమాట. ది సెగ్మెంట్ కెన్ బి ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ ది ఇనిషియలైజ్డ్ రీడ్ ఓన్లీ ఏరియా అండ్ ద ఇనిషియలైజ్డ్ రీడ్ రైట్ ఏరియా అనమాట. ఫర్ ఇన్స్టాన్స్ ద గ్లోబల్ స్ట్రింగ్ డిఫైన్డ్ బై క్యార్. గ్లోబల్ స్ట్రింగ్ అనేది క్యార్ ఎస్ ఆఫ్ అండ్ దాంతో రిప్రజెంట్ చేసి హెలో వరల్డ్ ఇన్స్ ఇంక్రిమెంట్ ఇన్ సి అండ్ స్టేట్మెంట్ లైక్ ఇన్ డీబగ్ ఈక్వల్ టు 1 అవుట్ సైడ్ ద మెయిన్ గ్లోబల్ వుడ్ బి స్టోర్డ్ ఇన్ ద ఇనిషియలైజ్డ్ రీడ్ రైట్ ఏరియా. ఇక్కడ మనకి రీడ్ రైట్ ఏరియాలో ఇనిషియలైజ్గా స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఏ గ్లోబల్ సి స్టేట్మెంట్ లైక్ కాన్స్ట్ క్యార్ ఆస్ట్రిక్ స్ట్రింగ్ ఈక్వల్ టు హెలో వరల్డ్ టు బి స్టోర్డ్ ఇన్ ద ఇనిషియలైజ్డ్ రీడ్ ఓన్లీ ఏరియా. ఇలా మనకి ఇనిషియలైజ్ డేటా సెగ్మెంట్ అంటే డేటా సెగ్మెంట్ అన్నర్థం. ఇక్కడ రీడ్ రైట్ అండ్ రీడ్ ఓన్లీ వాటి మాత్రమే స్టోర్ చేస్తూ వాటిని ఇనిషియలైజ్ చేస్తూ ఉంటామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ద క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వేరియబుల్ స్ట్రింగ్ ఇన్ ద ఇనిషియలైజ్ రీడ్ అండ్ రైట్ ఏరియా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే స్టాటిక్ ఇంట్ ఐ ఈక్వల్ టు, ఇక్కడ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఐ ఇంటీజర్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది సెగ్మెంట్స్లో గ్లోబల్ వేరియబులైజేషన్లో స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది మనకి థర్డ్ వన్ వచ్చేసరికి అన్ఇనిషియలైజ్డ్ డేటా సెగ్మెంట్. ఇనిషియలైజ్డ్ చూసాము, ఇప్పుడు అన్ఇనిషియలైజ్డ్ డేటా సెగ్మెంట్ ఆఫెన్ కాల్డ్ ద బిఎస్ఎస్ సెగ్మెంట్. అన్ఇనిషియలైజ్డ్ సెగ్మెంట్ని బిఎస్ఎస్ సెగ్మెంట్ అంటాం. బిఎస్ఎస్ అంటే ఏంటంటే బ్లాక్ స్టార్టెడ్ బై సింబల్ అనమాట, నేమ్డ్ ఆఫ్టర్ అన్ ancient assembler operator that stood of block started by symbol. Data in this segment is initialized by the kernel to arithmetic before the program starts executing. Uninitialized data starts at the end of the data segment and contains all global variables and static variables that are initialized to 0 or do not have explicit initialization source code. డేటా అనేది సెగ్మెంట్స్గా ఇనిషియలైజ్ అవుతున్నప్పుడు అథమెటిక్ కెర్నల్ ఒక 0 అనేది ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ముందలే ఉంటుందన్నమాట. డేటా సెట్స్ అనేవి డేటా సెగ్మెంట్ యొక్క ఎండ్ ఆఫ్ దలో గ్లోబల్ వేరియబుల్స్ అని స్టాటిక్ వేరియబుల్స్ అనేవి ఇనిషియలైజ్ అవుతాయి. ఆ ఇనిషియలైజేషన్ అయ్యేవి 0తో కానివ్వండి ఎక్స్ప్లిసిట్గా కానీ ప్రోగ్రామ్కి అవుతుందన్నమాట. So for instance, a variable declared static int I would be contained in BSS. BSS means block started by symbol. For instance, a global variable declared int J would be contained in the BSS segment, block started by symbol segment. వీటిల్లో ఇనిషియలైజ్ అవుతాయి అన్నమాట వేరియబుల్స్ కానీ ప్రోగ్రామ్ అనేది బిఫోర్ ద ఎగ్జిక్యూషన్ అయ్యే అప్పటికే. ఇది మనకి అన్ఇనిషియలైజ్డ్ డేటా సెగ్మెంట్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ ఏంటంటే మనము స్టాక్లో మనం ఏం చేస్తాము, లీఫో ప్రిన్సిపల్ అనేది యూస్ చేస్తాము. లీఫో ప్రిన్సిపల్ అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఎగ్జాంపుల్గా మనము ఏదైనా బుక్స్ అనేది లైబ్రరీలో బుక్స్ అనేది లైన్గా పెడుతున్నప్పుడు మనం ఏం చేస్తాము, అక్కడ ప్రిన్సిపల్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే లాస్ట్ పెట్టామో అది ఫస్ట్ తీసుకుంటాం కదా. సో ఇది స్టాక్ అంటే. ద స్టాక్ ఏరియా ట్రెడిషనల్లీ adjoin the heap area and grew in the opposite direction లో వెళ్తుంది. when the stack pointer met the heap pointer, free memory was స్టాక్ పాయింటర్ అనేది హీప్ పాయింటర్తో ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఎగ్జాస్ట్ అనేది ఫామ్ అవుతుంది. విత్ మోడర్న్ లార్జ్ అడ్రస్ స్పేసెస్ అండ్ వర్చువల్ మెమరీ టెక్నిక్స్ దే మే బీ ప్లేస్డ్ ఆల్మోస్ట్ ఎనీవేర్ బట్ దే స్టిల్ టిపికల్లీ గ్రో ఇన్ అపోజిట్ డైరెక్షన్స్. అవి ఎక్కడైనా ప్లేస్ అయినా కానీ అపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది స్టాక్ అనేది. స్టాక్ ఏరియా కంటైన్స్ ద ప్రోగ్రామ్స్ లీఫో స్ట్రక్చర్ టిపికలీ లొకేటెడ్ ఇన్ ద హయ్యర్ పార్ట్స్ ఆఫ్ మెమరీ. టిపికల్గా హయ్యర్ పార్ట్స్ ఆఫ్ మెమరీలో ఉంటుంది. అండ్ స్టాక్ అనేది లీఫో స్ట్రక్చర్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ని ఫాలో అవుతుంది అనమాట. అపోజిట్ డైరెక్ట్ స్టాక్ పాయింటర్ రిజిస్టర్ ట్రాక్స్ ద టాప్ ఆఫ్ ద స్టాక్ పాయింటర్ అనేది రిజిస్టర్లో టాప్ ఆఫ్ ద దాన్ని ట్రాక్ చేస్తుంది అనమాట ప్రతి టైము. ఇది స్టాక్ వచ్చేసరికి ఏ వాల్యూ
pushed onto the stack. The set of values pushed for one function call is termed as a stack frame. A stack frame consists at a minimum a reaction address. ఇది మనకి స్టాక్ పాయింటర్ అండ్ స్టాక్ అంటే ఏం చూసాము. స్టాక్ హీప్ సిమిలర్గా ఉంటాయి. ఈ స్టాక్ హీప్ ఏంటి అంటే అదేమో లీఫో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఇదేమో ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. ఫీఫో ప్రిన్సిపల్ అనేది యూస్ చేస్తుంది హీప్ అనేది. లైక్ ఎలా అంటే మనము ఎవరు ముందు వస్తే వాళ్ళకే, సపోజ్ రేషన్ డీలర్స్ దగ్గర ఎవరు ముందు వస్తే వాళ్ళకే ఫస్ట్ ఇస్తారు కదా, సో అది హీప్కి ఎగ్జాంపుల్. సో హీప్ ఈజ్ ద సెగ్మెంట్ వేర్ ద డైనమిక్ మెమరీ అలొకేషన్ యూజువల్లీ టేక్స్ ప్లేస్. హీప్లో డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. హీప్ ఏరియా బిగిన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద బిఎస్ఎస్ సెగ్మెంట్కి ఎండ్ నుంచి బిగిన్ అవుతుంది అనమాట. హీప్ ఏరియా అనేది మ్యాలోక్ రీలోక్తో మేనేజ్ చేస్తూ ఉంటుంది. హీప్ ఏరియా అనేది అన్ని లైబ్రరీస్ అనేవి డైనమిక్గా అండ్ మాడ్యూల్స్ని ప్రాసెస్లో షేర్ చేసుకుంటూ ఉంటుంది. దీని యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసరికి ద సైజ్ ఆఫ్ వన్ కమాండ్ రిపోర్ట్స్ ద సైజ్ ఆఫ్ ఇన్ బైట్స్ ఆఫ్ ద టెక్స్ట్ డేటా అండ్ బిఎస్ఎస్ సెగ్మెంట్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్స్ కావాలి అంటే మనము సైజ్ ఆఫ్ వన్ గురించి చూసుకున్నట్లయితే దీని ఒక ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని సైజ్ ఆఫ్ వన్ కమాండ్ అనేది చూసుకున్నాము. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే దీని ఫస్ట్ నుంచి లైక్ అన్యూటిలైజ్డ్, అన్ఇనిషియలైజ్డ్, స్టాక్ హీప్ అనేది రిలేటెడ్గా ఉంటుంది. స్టాక్లో ఏంటంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ లీఫో ప్రిన్సిపల్, ఇదేమో హీప్ అంటే ఫీఫో ప్రిన్సిపల్. దీనికి ఎగ్జాంపుల్ అనమాట ఇది. సో ఇక్కడ మనకేంటి అంటే మెయిన్గా ఇక్కడ మనకి బిఎస్ఎస్ అనేది యూస్ చేస్తాం. బ్లాక్ స్టార్టెడ్ బై సింబల్ అనే దాన్ని యూస్ చేస్తాము. ఏదైతే ఈ 5 ఉన్నాయో ఏంటి అవి టెక్స్ట్ సెగ్మెంట్ కానీ, టెక్స్ట్ సెగ్మెంట్ కానీ, ఇనిషియలైజ్డ్ డేటా సెగ్మెంట్ కానీ, అన్ఇనిషియలైజ్డ్ డేటా సెగ్మెంట్ కానీ, హీప్ కానీ, స్టాక్ కానీ, ఇది కంప్యూటర్ మెమరీని స్టోరింగ్ పర్పస్లో యూస్ చేస్తాము. సో వీటిలో మనకి టెక్స్ట్ సెగ్మెంట్ అనేది టెక్స్ట్ రూపంలో ఉంటుంది. దీన్ని ఒక్కసారే స్టోర్ చేస్తాము, అప్పుడు దాన్ని షేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ సెకండ్ వచ్చేసరికి ఇనిషియలైజ్డ్ డేటా సెగ్మెంట్ కానీ, అన్ఇనిషియలైజ్డ్ డేటా సెగ్మెంట్ కానీ, దీంట్లో గ్లోబల్ వేరియబుల్స్ కానీ, లోకల్ వేరియబుల్స్ కానీ ఉంటాయి. సో హీప్ స్టాక్ అనేది రిలేటెడ్గా ఉంటుంది. హీప్ ఏంటంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లైక్ ఎగ్జాంపుల్ లైబ్రరీలో బుక్స్ అనేదని చెప్పాను. స్టాక్ అనేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లైక్ రేషన్ అని చెప్పాను. సో ఇది మనకి మెమరీ మోడల్ ఇన్ సి. సో దీని యొక్క డయాగ్రామ్ అనమాట ఇది. టెక్స్ట్ సెగ్మెంట్ దానికి సంబంధించింది అండ్ ఇనిషియలైజ్డ్ సెగ్మెంట్, అన్ఇనిషియలైజ్డ్ డేటా సెగ్మెంట్, స్టాక్, అలాగే హీప్. స్టాక్ హీప్ అనేది ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. ఇది మనకి ఇవాల్టి కాన్సెప్ట్. ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ ద వీడియోస్. ఫర్ మోర్ వీడియోస్ అండ్ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకొంతమంది చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ.